హలో ఎవ్రీబడి, నా పేరు పూర్ణచంద్రారెడ్డి అండ్ వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈ వీడియోలో వచ్చి మనం విల్ అండర్స్టాండ్ ఎందుకు జనాలు బెట్టింగ్ అండ్ గ్యాంబ్లింగ్ వైపు అట్రాక్ట్ అవుతున్నారు. వాట్ ఈస్ ద రీజన్ దట్ యునో దట్ ఈస్ డ్రైవింగ్ దెమ్ టు లూజ్ సో మచ్ మనీ. హౌ ఆర్ దే అట్రాక్టింగ్, వై ఆర్ దే లూజింగ్, వాట్ ఈస్ ద సొల్యూషన్ అనే దాని గురించి మాట్లాడదాం. సో స్టెప్ 1, బిఫోర్ వి స్టార్ట్, ఫస్ట్ విల్ అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ గ్యాంబ్లింగ్ అండ్ బెట్టింగ్. ఓకే, గ్యాంబ్లింగ్ సపరేట్ వచ్చి గ్యాంబ్లింగ్ అనేది సపరేట్, బెట్టింగ్ అనేది సపరేట్ అనమాట. సో ఫస్ట్, వాట్ ఈస్ గ్యాంబ్లింగ్? గ్యాంబ్లింగ్ అంటే ఇట్ ఈస్ అ గేమ్ వెర్ ఇన్ యూ ప్లే విత్ లక్ అనమాట. లక్ అంటే ఎలా? అందులో ఎటువంటి స్కిల్ అనేది మనం యూజ్ చేయం. ర్యాండమ్గా ఏదో ఒక నెంబర్స్ ఉంటుంది, ఒక ర్యాండమ్ నెంబర్స్ మీద మనం డబ్బు అనేది పెడతాము. వస్తే మనకి లక్కీ, ఇఫ్ యూఆర్ లక్కీ మనం డబ్బులు అనేది ఎర్న్ చేస్తాము. ఇఫ్ యూఆర్ నాట్ లక్కీ విల్ లూజ్ ఎవ్రీథింగ్ అనమాట. బట్ వన్ ఇట్ ఈస్ కమింగ్ టు బెట్టింగ్, బెట్టింగ్ ఈజ్ అ స్కిల్ బేస్డ్ గేమ్ అనమాట. సో వాట్ హ్యాపెన్స్ ఇన్ బెట్టింగ్? బెట్టింగ్లో యూ యూజ్ యువర్ స్కిల్స్. ఫర్ ఎగ్జాంపుల్, మనం క్రికెట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో చెన్నై సూపర్ కింగ్స్కి ఆర్సీబీకి మ్యాచ్ ఉందనుకోండి. సో యూ యూజ్ యువర్ బ్రెయిన్. ఓకే, చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ ఉంది, ఈ ఓవర్లో ఆర్ ఈ కంప్లీట్ మ్యాచ్ వచ్చి బ్యాట్స్మెన్ బాగున్నారు, బౌలర్ బాగున్నారు, ఫీల్డ్ ఇలా ఉంది, ఎంత టార్గెట్ రావచ్చు అన్నట్టు మీకు ముందే ఉన్న క్రికెట్ నాలెడ్జ్ని యూ యూజ్ ఇట్ యాజ్ అ స్కిల్ అండ్ you basically predict the game. You try predicting the game and place your bet anamata. So in betting you basically use your skill, your knowledge, you analyze and you put a bet. But in gambling, random ga oka luck factor ni meeru use chesi random ga you play the game anamata. So this is the difference between betting and gambling. కానీ మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, whether it is betting or whether it is gambling, both are wrong. Betting is wrong, gambling is wrong. Both are addictions. End of the day, మీకు ఒక ఫ్యాక్ట్ తెలుసా? End of the day, nobody is making money. Whether you are doing betting or whether you are doing gambling, you are not making money at any cost. I'll just give you a figure. A gambling, for example, if you are doing gambling, wherein you are playing a game with luck factor ga మీరు ఆడితే, the winning chance is just 0.01%. అంటే అసలు 1% కూడా కాదు. Out of 100%, hardly even 1% is making money in gambling. And when it is coming to betting, out of 100%, only 1 or maximum 2% people are making from betting anamata income. So it is very no-sum game, but people are getting fooled. Why are they getting fooled? Because of influencers, because of celebrities, because of cricketers. They come, వాళ్ళు జనరల్గా మనం మొబైల్స్ వాడేటప్పుడు, లేదంటే ఏదైనా IPL సీజన్ అప్పుడు, ఏదైనా వరల్డ్ కప్ సీజన్ అప్పుడు, we see people, celebrities, they come, they promote these apps. ఇక్కడ మీరు మీ టీం తయారు చేసుకోండి, మీరు ఆడండి, ఇది లీగల్ యాప్, ఇల్లీగల్ యాప్ అన్నట్టు డిఫరెంట్గా ఉంటుంది. See, I'll tell you one thing, whether the app is legal or illegal, in my perspective, you are doing betting or you are doing gambling, both are wrong. Okay, అండ్ చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, సార్ ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ని ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తున్నారు, వాళ్ళు ఏదో ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేశారంట కదా. సో ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్లో మేము అకౌంట్ క్రియేట్ చేసుకోము, మేము లీగల్ బెట్టింగ్ యాప్స్లో అకౌంట్స్ క్రియేట్ చేసుకుంటాము. లీగల్ అంటే ఏంది? చాలా పెద్ద క్రికెట్ స్టార్స్ ప్రమోట్ చేసేది, సెలబ్రిటీస్ ప్రమోట్ చేసేది, లేదంటే చాలా బెట్టింగ్ యాప్స్ వచ్చి క్రికెట్గా స్పాన్సర్షిప్ చేస్తున్నారు. సో అలాంటి దాంట్లో మేము అకౌంట్ క్రియేట్ చేసుకుంటాం, అది గవర్నమెంట్ కింద రిజిస్టరే కదా, వాళ్ళు గవర్నమెంట్కి ట్యాక్స్ కడతారు కదా అన్నట్టు మీరు అనుకోవచ్చు. కానీ లాజిక్ ఇక్కడ ఏంటంటే, వెదర్ ఇట్ ఈస్ లీగల్ ఆర్ ఇల్లీగల్, whether they pay tax to government of India, whether they don't pay tax to government of India, let it be any case. The thing is, betting and gambling నుంచి మీరు దూరంగా ఉండాలి. How is it relevant to you? మీకు ఎలా రిలవెంట్? వాళ్ళ గవర్నమెంట్కి ట్యాక్స్ కడుతుంటే మీకేంటి, కట్టకపోతే మీకేంటి? The thing is, please stay away from these apps, right? నెక్స్ట్, మనకి చాలా ఫ్రీక్వెంట్గా ఒక క్వశ్చన్ ఉంటుంది, సో వై డూ పీపుల్ ఎంగేజ్ ఇన్ దిస్ బెట్టింగ్ అని. అంటే హౌ డు దే స్టార్ట్, వాట్ ఈస్ ద రీజన్, వాట్ ట్రిగర్స్ దెమ్ టు స్టార్ట్ దిస్ బెట్టింగ్ అంటే, ద ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ గ్రీడ్ అంటే ఏంటి? అతి ఆశ. ఆల్రెడీ వాడు జాబ్ చేస్తూ ఉంటాడు, 20,000, 30,000, 40,000 జీతం వస్తుంది, నాకు అది సరిపోదు అంటాడు. నీకు జాబ్లో డబ్బులు సరిపోకపోతే ఫ్రీలాన్సింగ్ చేయి, కష్టపడు, లేదా ట్రై డూయింగ్ సమ్ సెటప్పింగ్ బిజినెస్ చేయి జాబ్తో పాటు. కానీ డోంట్ టేక్ షార్ట్ కట్స్. వన్స్ యూ టేక్ షార్ట్ కట్స్, ఇది బెట్టింగ్ గ్యాంబ్లింగ్ కాదు, ఎనీథింగ్ ఇన్ లైఫ్, డోంట్ టేక్ షార్ట్ కట్స్. సో వాట్ అట్రాక్ట్స్ దెమ్ టు స్టార్ట్ దిస్ బెట్టింగ్ యాప్, వాట్ అట్రాక్ట్స్ దెమ్ టు స్టార్ట్ ప్లేయింగ్ బెట్టింగ్ వచ్చి ఈజీ వే ఆఫ్ మేకింగ్ మనీ. చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఏం చేస్తారు, వచ్చి ఒక
దే షో దేర్ ఐఫోన్స్, దే షో దేర్ కార్స్. నాకు ఇప్పుడు ఐఫోన్ కొనాలా, నేను ఇక్కడ ఈ యాప్లో నేను ఆడినా, నాకు డబ్బులు వచ్చింది, ఐఫోన్ కొంటున్నా. లేదా నాకు కార్ కొనాలి, నేను ఒక 2 రోజులు బెట్ వేసినా, నాకు బెట్ వచ్చింది, నేను కార్ కొన్నా. అలా అవన్నీ ఫేక్ అండి. వాట్ ఎవర్ యు ఆర్ సీయింగ్, వాట్ ఎవర్ ద ఇన్ఫ్లుయెన్సర్స్ ఆర్ షోయింగ్ యూ, ఎవ్రీథింగ్ ఈస్ ఫేక్. ద ఫస్ట్ థింగ్, స్టాప్ ఫైండింగ్ షార్ట్ కట్స్ ఇన్ లైఫ్. బెట్టింగ్, గ్యాంబ్లింగ్ అనేది కూడా కాదు, ఎనీథింగ్. డూ హార్డ్ వర్క్, డూ బిజినెస్, డూ జాబ్, డూ start earning from your own skill. Don't find any shortcuts. Second వచ్చి, why people play these bettings is for entertainment. ఎంటర్టైన్మెంట్ అని మీరు షాక్ అవ్వచ్చు. అవును, ఎంటర్టైన్మెంట్. నీకు బోర్ కొడితే నువ్వు సినిమాకి పోతావు, ఇంకొకటికి బోర్ కొడితే వాడు గార్డెన్కి పోతాడు, ఇంకొకటి బోర్ కొడితే వాళ్ళ ఫ్రెండ్స్ని కలవనికి పోతాడు. కానీ చాలా మందికి ఈ బెట్టింగ్ అనేది ఒక ఎంటర్టైన్మెంట్ లాగా అయిపోయింది. అంటే దే ఆర్ ఎంజాయింగ్ వైల్ ప్లేయింగ్ ది సేమ్. ఎలా ఒక డోపమైన్ రిలీజ్ అవుతారు, డబ్బులు వచ్చినప్పుడు ఒక హై వస్తుంది, డబ్బులు పోయినప్పుడు ఒక బాధ వస్తుంది. అంటే అదొక అడిక్షన్ లాగా అయిపోయింది. సో ఆ ఎంటర్టైన్మెంట్ కోసం దే ఆర్ ప్లేయింగ్ దిస్ బెట్టింగ్ యాప్స్ అనమాట. ఎంత చెప్పినా, ఎంత డబ్బులు పోయినా కూడా వాట్ దే ఆర్ ఫీలింగ్, మన సినిమాకి ఇచ్చే డబ్బులు ఇక్కడ మనకి అదే లెవెల్ ఆఫ్ డోపమిన్, అదే లెవెల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ వస్తుందని దే ఆర్ ప్లేయింగ్ అనమాట. థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చి, పీపుల్ ప్లే దిస్ గేమ్స్ ఫర్ స్ట్రెస్ రిలీఫ్. స్ట్రెస్ రిలీఫ్ అంటే ఏంటి? నా లైఫ్లో నేను చాలా స్ట్రెస్గా ఉన్నా, ఏదో ఒక చేయాలని చాలా మంది ఏం చేస్తారు, పాజిటివ్ థింకర్స్ ఏం చేస్తారు, దే గో టు ద జిమ్, దే హిట్ ద జిమ్, దే మేక్ ద బాడీ. ఇంకొన్ని మంది ఏం చేస్తారు, ఏదైనా డివోషనల్ పాటలు వినడం కానీ, దేవుడిని పూజించడం కానీ, అలా స్ట్రెస్ ఉన్నప్పుడు అలా చేస్తారు. ఇంకొన్ని మందులు దే టాక్ టు దర్ ఫ్యామిలీ మెంబర్స్, స్పెండ్ టైమ్ విత్ లవ్డ్ వన్, అలా చేస్తారు. కానీ కొన్ని మందులు ఫర్ స్ట్రెస్ రిలీఫ్ దే ఆర్ ప్లేయింగ్ దీస్ బెట్టింగ్ గేమ్స్. దట్ ఈస్ వెరీ రాంగ్, వెరీ వెరీ రాంగ్. నెక్స్ట్ వచ్చి, వై డూ దే స్టార్ట్ ఆర్ హౌ డూ దే గెట్ ఇంట్రడ్యూస్ టు దిస్ బెట్టింగ్ యాప్ ఇస్ త్రూ పియర్ ప్రెషర్. పియర్ ప్రెషర్ అంటే ఏంది? నేను మా ఫ్రెండ్ ఆడుతున్నాడు, నేను పోయి అడిగినా, మామ ఏంద్రా ఇది అంటే, అరే ఇది బెట్టింగ్ రా, ఇది దీంట్లో నీకు ఆల్రెడీ క్రికెట్ మీద ఇంత నాలెడ్జ్ ఉంది కదా, నువ్వు నాలెడ్జ్ దీని మీద చూపిరా, నీకు మంచి డబ్బులు వస్తుంది. ఆల్రెడీ నాకు యాప్ ఇచ్చినోడు ఆల్రెడీ కోట్లు సంపాదించేసిండు, సో నువ్వు కూడా ట్రై చేయి, నేను కూడా ట్రై చేసిన, ఆల్రెడీ లాస్ట్ 1 వీక్గా నేను 5,000 సంపాదించిన అంటారు. నువ్వు చేయలేదా మమ్మ, నీకు రాదా మమ్మ అంటారు. సో అక్కడ ఏమవుతుందంటే, విత్ పియర్ ప్రెషర్ ఆర్ విత్ యూ సీయింగ్ యువర్ ఫ్రెండ్ మేకింగ్ మనీ, నువ్వు కూడా ఓకే చేద్దాం అమ్మ, నువ్వు నాకు రెఫరల్ లింక్ పంపి అని చెప్పి, ఆర్ యూ టీచ్ మీ అని చెప్పి, విత్ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ ఆర్ సంబడి ఇన్ ఫ్యామిలీ మెంబర్, వాళ్ళది చూసి స్టార్ట్ అనమాట. అగైన్ దట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్. అండ్ ఇంపార్టెంట్, అన్నిటికన్నా ఇంపార్టెంట్ అండ్ అన్నిటికన్నా దరిద్రమైన విషయం ఏంటంటే, వై పీపుల్ స్టార్ట్ దిస్ దిస్ బెట్టింగ్ అండ్ గ్యాంబ్లింగ్ ఇస్ త్రూ గెటింగ్ ఇన్ఫ్లుయెన్స్ బై ద ఇన్ఫ్లుయెన్సర్స్. ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే ఎవరు? ఓన్లీ యూట్యూబర్స్ గురించి నేను మాట్లాడతలే. ఇన్ఫ్లుయెన్సర్స్ ఆర్ ఆల్సో యూట్యూబర్స్, సంబడి హూస్ అ క్రికెట్ సెలబ్రిటీ, సంబడి హూస్ ఇంటూ బాలీవుడ్, టాలీవుడ్, ఎనీబడి whom we follow, వాళ్ళు వచ్చి మీరు ఈ యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు స్టార్ట్ మేకింగ్ మనీ అనేది వాళ్ళదే తప్పు ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక సెలబ్రిటీని ఫాలో అవుతున్నాను అనుకో, వాడే వచ్చి నాకు చెప్పిండు అనుకో, అరే నేను చేస్తున్నా, నువ్వు కూడా చేయంటే ఆటోమేటిక్ నేనేమని అనుకుంటా, నా సారే చెప్తుండు, నా ఐడియాలే చెప్తున్నాడు, నేను కూడా చేస్తాను అని చెప్పి నేను చేస్తాను అనమాట. సో దట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్. సి, హీ మైట్ బి యువర్ ఐడల్, కానీ తప్పు అన్నప్పుడు తప్పే. ఇఫ్ ఆయన తప్పు చేసినప్పుడు నువ్వు తప్పు చేయొద్దు. whatever is good in him, follow him. Whatever is bad in him, don't follow it, right? Next, first journey అంటే ఫర్ ఎగ్జాంపుల్ ద గ్యాంబ్లింగ్ ఆర్ బెట్టింగ్ జర్నీ అనేది ఫస్ట్ ఎలా స్టార్ట్ చేస్తారనే దాని గురించి ఇప్పుడు మాట్లాడదాం. సో ఫస్ట్ వచ్చి కామన్గా చాలా మందిలో ఎక్కువ అవగాహన ఎక్కువ మెచ్యూరిటీ లేని వాళ్ళు అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ స్టార్ట్ చేస్తారు. క్యూరియాసిటీ మీనింగ్ ఏంది? ఫర్ ఎగ్జాంపుల్, లాస్ట్ 1.5 monthగా మనం బెట్టింగ్ రిలేటెడ్ మాట్లాడుతున్నాం. చాలా మంది బెట్టింగ్ కానీ, గ్యాంబ్లింగ్ కానీ, లేదా ఇన్ఫ్లుయెన్సర్స్ అరెస్ట్ అవ్వడం కానీ, ఇన్ఫ్లుయెన్సర్స్ దుబాయ్ పారిపోవడం కానీ, ఇలా బెట్టింగ్ అని యూట్యూబ్ అంతా బెట్టింగ్ రిలేటెడ్ వీడియోస్ ఉన్నాయి. సో ఇక్కడ ఏమంటే, ఎవరికైతే బెట్టింగ్ రిలేటెడ్ అసలు ఐడియా లేదో వాడేం చేస్తాడు, అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ ఇలాంటి యాప్లు డౌన్లోడ్ చేసుకుంటాడు. అరే ఏముందిరా చూద్దామని చూస్తే వాడు ఫస్ట్ ఓపెన్ చేస్తే వాడికి ఏమొస్తుంది, 1000 రూపీస్ బోనస్ అని చెప్తాడు. వాడు 1000 రూపీస్ బోనస్, అరే మనకి ఫ్రీగా వచ్చింది అని చెప్పి వాడు ఆడతాడు. ఆ 1000 కాస్త 2000 అవుతుంది. అరే మనకి 1000 2000 అని చెప్పి మళ్ళీ ఆ 2000 వేస్తాడు, అది 5000 అవుతుంది. మళ్ళీ డబ్బులు పోతుంది, మళ్ళీ వీడు సొంత డబ్బులు వేస్తాడు. సో అట్లా మెనీ పీపుల్, ఓకే దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, బట్ చాలా మంది రియలైజ్ అవ్వరు. నాలెడ్జ్ లేని వాళ్ళు దే ఎంటర్ దిస్ ఇండస్ట్రీ, దిస్ బెట్టింగ్ ఇండస్ట్రీ, దే స్టార్ట్ అండ్ దే డౌన్లోడ్ ద యాప్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ, అవుట్ ఆఫ్ నాట్ నోయింగ్ ఎనీథింగ్ వాట్ దే ఆర్ డూయింగ్. సో దట్ ఈస్ వన్ థింగ్. సెకండ్ వచ్చి అడ్వర్టైజ్మెంట్స్ అంటే ఏంటి? వీ సీ పీపుల్ గూగుల్ యాడ్స్ కానీ, ఫేస్బుక్ యాడ్స్ కానీ, సోషల్ మీడియా మార్కెటింగ్ చాలా మంది అలా చేసి వీ గెట్ దీస్ కైండ్స్ ఆఫ్ యాడ్స్, డౌన్లోడ్ దిస్ యాప్ అని. పెద్ద సెలబ్రిటీస్ వాళ్ళు ఒక వీడియో చేసి వాళ్ళ పేజ్లో అప్లోడ్ చేసి ఉంటారు. ఈ బెట్టింగ్ యాప్లు ఏం చేస్తారు, ఆ వీడియో డౌన్లోడ్ చేసుకొని వీళ్ళ లోగోలు వేసుకొని దాని మీద గూగుల్ యాడ్స్, ఫేస్బుక్ యాడ్స్, సోషల్ మీడియా మార్కెటింగ్, ఈ
అది ఇది అన్నట్టు అన్ని చోట్ల దే ప్రమోట్ దట్ వీడియో అనమాట. అప్పుడేమనిపిస్తుంది, అరే అరే నా సెలబ్రిటీ క్రికెటర్ ఆడమంటున్నాడు, నేను ఆడతాను చెప్పి నేను డౌన్లోడ్ చేసుకుని ఆడతారు. సో అగైన్ దట్ ఈస్ హౌ దే గెట్ ఇంట్రడ్యూస్డ్ అనమాట. సో వెరీ వెరీ రాంగ్, వెరీ వెరీ రాంగ్, రైట్. నెక్స్ట్ వచ్చి వాట్ ఆర్ ద నెగటివ్ ఇంపాక్ట్స్ అనే దాని గురించి మాట్లాడుకుందాం. అంటే నేను బెట్టింగ్ ఆడుతున్నా ఆర్ గ్యాంబ్లింగ్ చేస్తున్నా ఈ యాప్స్ నుంచి, వాట్ ఆర్ ద నెగటివ్ ఇంపాక్ట్స్ దట్ ఐ ఫేస్ అనే దాని గురించి మాట్లాడితే, ఫస్ట్ వచ్చి ఫైనాన్షియల్లీ ఐ విల్ లూజ్ ఎవ్రీథింగ్. అంటే నేను ఏదైతే సాలరీ ఎర్న్ చేస్తున్నానో, లేదంటే బిజినెస్ ఎర్న్ చేస్తున్నానో, నా పేరెంట్స్ ఇన్కమ్ ఉందో అవన్నీ నేను దీని మీద పెట్టాను అనుకోండి, ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, అవుట్ ఆఫ్ 100% ఓన్లీ 0.01% పీపుల్ ఆర్ మేకింగ్ మనీ, రైట్. అట్లాంటప్పుడు డూ యూ థింక్ 0.01% అంటే అసలు 100కి 100% ఎవరు ఎర్న్ చేస్తలేరు, ఏదో ఫ్రాక్షన్ ఆర్ డెసిమల్ ఆఫ్ పర్సన్ ఆర్ యూ ఎర్నింగ్ మనీ. అలాంటప్పుడు డూ యూ థింక్ యూ విల్ మేక్ మనీ? యూ విల్ నెవర్ మేక్ మనీ. సో వాట్ ఎవర్ మనీ యూ ఆర్ బ్రింగింగ్ ఇన్ ఫ్రమ్ యువర్ పేరెంట్స్, ఫ్రమ్ యువర్ ఓన్ మనీ, ఫ్రమ్ ఎనీథింగ్, యూ విల్ లూజ్ ఎవ్రీథింగ్, రైట్. యూ విల్ లూజ్ ఎవ్రీథింగ్. అలాంగ్ విత్ దట్ ఇది ఫైనాన్షియల్ ఇంపాక్ట్. ఫైనాన్షియల్ ఇంపాక్ట్ ఏంటంటే మనం దేని గురించి మాట్లాడుతున్నాం, ఈ బెట్టింగ్ ఆడితే మనకి ఎలాంటి ఇంపాక్ట్ అవుతుంది. సో ఫస్ట్ ఇస్ ఫైనాన్షియల్ ఇంపాక్ట్. సెకండ్ వచ్చి అడిక్షన్. వాట్ డూ మీన్ బై అడిక్షన్? అది ఒక ఇదిలాగా తయారవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎలా అయితే సిగరెట్ ఆర్ ఈవెన్ టేకింగ్ ఆల్కహాల్ ఈజ్ అన్ అడిక్షన్. అంటే వన్స్ యూ స్టార్ట్ కన్స్యూమింగ్ దమ్, ఓకే, మీకు అది ఇష్టమయ్యి మీ బాడీకి సెట్ అయిపోతే ఎనీ టైమ్ నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్, మీకు తాగాలన్నప్పుడు తాగేస్తారు, మీకు దట్ బికమ్స్ అన్ అడిక్షన్. సిమిలర్గా ఈ బెట్టింగ్ అనేది కూడా మీరు ఎంత ఆపాలన్నా ఆపలేరు. ఇట్ బికమ్స్ అన్ అడిక్షన్ దట్ అగైన్ విల్ ఇంపాక్ట్ యూ. ఇట్ విల్ ఇంపాక్ట్ యూ ఫిజికలీ, ఇట్ విల్ ఇంపాక్ట్ యూ ఎమోషనలీ, ఇట్ విల్ ఇంపాక్ట్ యూ అట్ ఎనీ కాస్ట్. Always everything it will definitely impact because it's an addiction. Always remember, addiction ante you should have a good addiction, you should never have a bad addiction. Good addiction ante enti going to the gym, good addiction ante enti reading books, good addiction ante enti మీ skills develop చేసుకోండి. Good addiction is something which is really good, which will actually help you to grow in life. ఇలాంటి బ్యాడ్ అడిక్షన్స్ అలా పెట్టుకోకండి. సో ఇలాంటి అడిక్షన్స్ అనేది మీకు అవుతుంది. నెక్స్ట్ వచ్చి ఇలా బెట్టింగ్స్ యాప్స్ ఆడితే యూ కెన్ ఆల్సో గెట్ ఇన్ టు లీగల్ ట్రబుల్స్. లీగల్ ట్రబుల్స్ అంటే ఏంటి? ఈ రోజు ఎవరైతే బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తారో వాళ్ళని జైల్లో పెడుతున్నారు, వాళ్ళ మీద కేసు పెడుతున్నారు. రేపేమైతే తెలుసా, మీరు ఆడారు కాబట్టి మిమ్మల్ని జైల్లో పెడతారు, మిమ్మల్ని మీద కేసు వేస్తారు. దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, ఐఎమ్ టెలింగ్ యూ. ఓకే, ఇట్ ఈస్ నాట్ జోక్. వెన్ ఇట్ ఈస్ బ్యాన్డ్, ఇట్ ఈస్ బ్యాన్డ్. వెన్ ఇట్ ఈస్ ఇల్లీగల్, ఇట్ ఈస్ ఇల్లీగల్, రైట్. సో ప్లీజ్ డూ నాట్ గెట్ ఇన్ టు సచ్ ప్రాబ్లమ్స్. ఈరోజు నువ్వు అనుకోవచ్చు, నేను అరే కొన్ని కోట్ల మందిలో ఆడారు కదా, నన్ను ఎందుకు అందరిని పట్టుకుంటారు. వెన్ యూఆర్ గోయింగ్ అగేన్స్ట్ లా, ఎవ్రీబడి ఈజ్ లయబుల్ అనమాట, రైట్. మెయిన్ ఇంకోటి కామన్ సెన్స్గా ఆలోచిస్తే యూఆర్ ఆల్సో వేస్టింగ్ యువర్ టైం. యూ డోంట్ థింక్ యూఆర్ వేస్టింగ్ యువర్ టైం. లైఫ్లో ఒకటి గుర్తుపెట్టుకోండి, యూ క్యాన్ బై ఎనీథింగ్, యూ కెనాట్ బై టైం. టైమ్ ఇస్ మనీ, రైట్. ఇఫ్ యూ ఆర్ వేస్టింగ్ యువర్ టైం, యూఆర్ వేస్టింగ్ యువర్ మనీ, రైట్. సో నెవర్ వేస్ట్ యువర్ టైం. ఇక్కడ ఏంద్రా బాబు అంటే నువ్వు నీ డబ్బులు పోగొట్టుకుంటున్నావు, నువ్వు టైము పోగొట్టుకుంటున్నావు, విచ్ ఇస్ కంప్లీట్లీ రాంగ్. సో స్టాప్ గెటింగ్ ఇన్ టు all this betting and all this bullshit, right? Remember that main problem what you face when you play this betting is the relationship with your family members, with your colleagues or with your wife, anybody. అంటే నువ్వు ఇలా అడిక్ట్గా అయ్యి నీ డబ్బులన్నీ పోగొట్టుకుంటుంటే డూ యూ థింక్ దట్ పీపుల్ విల్ లవ్ యూ? డూ యూ థింక్ దట్ ఆ రిలేషన్, ఆ బాండింగ్ ఉంటుంది? అస్సలు ఉండదు. సో ప్లీజ్ మేక్ షూర్ దట్ యూ డోంట్ గెట్ ఇన్ టు ఆల్ దీస్ థింగ్స్, రైట్. స్టే ఫోకస్. ఆ ఇన్ఫ్లుయెన్సర్ చెప్పాడు, ఈ ఇన్ఫ్లుయెన్సర్ చెప్పాడు, డోంట్ డూ ఆల్ దట్. ఇంకొక క్వశ్చన్ వస్తుంది, సార్ చాలా మందులు వాళ్ళ దగ్గర ఎంతో కొంత డబ్బులు ఉంటుంది. నేను ఒక సాలరీడ్ ఎంప్లాయ్ అనుకుందాం, నాకు ఒక 30,000 సాలరీ. నేను ఒకసారి పెట్టినా, 2 సార్లు పెట్టినా, 3 సార్లు పెట్టినా డబ్బులు వెళ్ళిపోయింది. సో నెక్స్ట్ మంత్ నాకు సాలరీ వస్తుంది కదా. అందరికి మళ్ళీ వీళ్ళు ఆడకుండా ఉంటారంటే డెఫినెట్గా ఆడతారు. ఎట్లా ఆడతారంటే దే విల్ కాల్ దేర్ ఫ్రెండ్స్, ఫోన్ చేసి మామ నాకు కొంచెం అర్జెంట్గా డబ్బులు కావాలి, మా ఫాదర్కి బాగాలేదు, మా మదర్కి బాగాలేదు, కొంచెం డబ్బులుగా అర్జెంట్ పంపి అని చెప్పి దే టెల్ ఆల్ దీస్ లైస్ అండ్ దే బారో మనీ ఫ్రమ్ దేర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, విచ్ ఇస్ కంప్లీట్లీ రాంగ్, కంప్లీట్లీ రాంగ్. ఈ రోజు నీ బెట్టింగ్ యాప్ కోసం ఇలా నువ్వు ఫోన్ చేసి నువ్వు డబ్బులు అడుగుతున్నావు. రేపెల్లుండు రియల్గా ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే నో బడీ ఈస్ గోయింగ్ టు హెల్ప్ యూ. రిమెంబర్, అలా సీరియస్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు నో బడీ ఈస్ గోయింగ్ టు హెల్ప్ యూ. సో ప్లీజ్ డూ నాట్ బ్రేక్ యువర్ ట్రస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. సో దట్ ఈస్ వన్ వే హౌ పీపుల్ గెట్ ఇన్ మనీ. డబ్బులు అయిపోయినా కూడా హౌ డూ దే గెట్ మనీ? కాలింగ్ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్, లయింగ్ దమ్ అండ్ టేకింగ్ మనీ, రైట్. బెట్టింగ్ అంటే ఏమన్నా డబ్బు ఇస్తారా? ఎవరు డబ్బు ఇడు, ఏదో ఒక ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి దే టేక్ ద మనీ అనమాట. నెక్స్ట్ వచ్చి హౌ డూ దే మేనేజ్ మనీ ఈవెన్ ఆఫ్టర్ గోయింగ్ నాట్ హ్యావింగ్ మనీ అంటే యూజింగ్ క్రెడిట్ కార్డ్స్. ఇప్పుడు ఏముందబ్బా, నీకు 20,000 జీతం ఉన్నా కూడా నీకు క్రెడిట్ కార్డ్ ఇస్తున్నారు విత్ లిమిట్ ఆఫ్ 40,000 to 60,000. సో క్రెడిట్ కార్డ్ గోకేస్తున్నారు. నేరుగా క్రెడిట్ కార్డ్ గోకేసి 1 month ఎండ్లో సాలరీ వస్తుంది కదా, లేదంటే ఈ బెట్లో గెలిస్తే ఈ బెట్లో డబ్బులతో నేను క్రెడిట్ కార్డ్ బిల్ కట్టేస్తాను మైండ్ సెట్తో క్రెడిట్ కార్డ్లో డబ్బులు గోకేస్తున్నారు. లేదంటే వాళ్ళ ఓన్ బిలాంగింగ్స్ ఏదో ఉంటే తాకట్టు పెట్టేస్తున్నారు. నాకు గోల్డ్ తాకట్టు పెట్టేస్తున్నారు, లేదంటే బైక్ తాకట్టు పెట్టేస్తున్నారు, ఇల్లు తాకట్టు పెట్టేస్తున్నారు. ఐ హావ్ సీన్ పీపుల్ హూ హ్యావ్ ప్లెడ్జ్డ్ దేర్ హౌస్
and they took money for playing this betting. Is it not shameful? Is it not shameful at your part? గుర్తుపెట్టుకోండి, వెరీ బ్యాడ్, వెరీ బ్యాడ్. సో వెరీ థింక్ మెచ్యూర్లీ. నోబడీ ఈజ్ మేకింగ్ మనీ, ట్రస్ట్ మీ, నోబడీ ఈజ్ మేకింగ్ మనీ. నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చి, వై డూ పీపుల్ ప్లే ఈవెన్ ఆఫ్టర్ లూజింగ్? అంటే ఫర్ ఎగ్జాంపుల్, డబ్బులు పోగొట్టుకున్నామని నాకు తెలుసు, ఓకే, ఫస్ట్ టైం ఆడినా వచ్చింది, సెకండ్ టైం ఆడినా వచ్చింది, మూడో టైం పోయింది, దాని తర్వాత ఎన్నిసార్లు ఆడినా ఎండ్ ఆఫ్ ద డే ఆఫ్టర్ 1 month, 2 months, 3 months, 1 year చూసుకుంటే నాకు లాస్లోనే ఉంది. అయినా కూడా నేను ఎందుకు ఆడుతున్నా అంటే, ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ చేజింగ్ లాసెస్ అంటే ఏంది? అరే లాస్ట్ 1 yearలో నేను 2 lakhs పోగొట్టుకున్నా, నాకు దానివల్ల ఇంత తప్పు అయింది, సో నేనేం చేస్తా అంటే ఇంకా డబ్బులు తీసుకొచ్చి ఆ 2 lakhs అప్పు తీర్చేస్తా, ప్లస్ డబ్బులు కూడా సంపాదిస్తా అని ఒక మూర్ఖత్వం, ఒక సెన్స్ లేని ఒక విషయంలో దే థింక్ అండ్ దే బ్రింగ్ ఆన్ మోర్ మనీ అండ్ దే కీప్ ఆన్ పేయింగ్ అనమాట. ఇట్ ఈస్ వెరీ యూజ్లెస్. ఇఫ్ యూ హ్యావ్ లాస్ట్ యువర్ మనీ, యాక్సెప్ట్ దట్ యూ హ్యావ్ లాస్ట్ యువర్ మనీ, కష్టపడండి, పే బ్యాక్ యువర్ లోన్స్, డు నాట్ అగైన్ బ్రింగ్ మనీ అండ్ పుట్ ఇన్ ఆల్ దీస్ బెట్టింగ్ యాప్స్ అనమాట. అగైన్ అడిక్షన్ ఏంటి? ఒకసారి అలవాటు అయిపోతుంది. ఇంతకు ముందు ఎగ్జాంపుల్ చెప్పాను, అలవాటు అయిపోతుంది ఒకసారి. దట్ గెట్స్ ఇన్ టు యువర్ బ్రెయిన్, డోపమిన్ కీప్స్ ఆన్ గెటింగ్ రిలీజ్, అండ్ ఓకే ఆడదాం అన్నట్టు బ్రెయినే వాళ్ళకి నిద్ర లేకుండా చేస్తుంది. సరే నువ్వు ఆడినప్పుడు నువ్వు సంతోషపడతావు అంటే సంతోషపడవు, ఆడే మొత్తం ప్రాసెస్లో యూ గెట్ టెన్స్డ్ అనమాట. అరే వస్తుందా డబ్బు రాదు, టెన్షన్ ఉంటుంది. మళ్ళీ వచ్చిన తర్వాత ఆ డబ్బులు విడ్రా చేసుకోవాలంటే విడ్రా కాదు, దానికి ఏదో ఒక క్లాస్ పెడతాడు. సరే డబ్బు పోయిందనుకో, పోతే కూడా మళ్ళీ టెన్షన్, డబ్బు పోయింది అన్నట్టు మళ్ళీ డబ్బులు తీసుకొస్తారు, డబ్బు అరేంజ్ చేస్తారు. ఇస్ ఇట్ నాట్ కిల్లింగ్ యూ ఇన్సైడ్? యూ ఆల్సో విల్ లూజ్ యువర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఏంటంటే యూ మైట్ బి ద బెస్ట్ పర్సన్ ఇన్ సర్టెన్ స్కిల్ ఆర్ సర్టెన్ ఇండస్ట్రీ, కానీ ఇలాంటి దాంట్లో నువ్వు నీ పేరు పోగొట్టుకున్నావు అనుకో, యూ విల్ లూజ్ యువర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, యూ విల్ నెవర్ బి ద పర్సన్ వాట్ యు ఆర్. సో దీస్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ప్లేయింగ్ దిస్ బెట్టింగ్ ఆర్ డూయింగ్ ఆల్ దిస్ గ్యాంబ్లింగ్ థింగ్స్ అండి. See, I'll tell you one thing, whether the app is legal or whether the app is illegal, okay, I don't want to take the name of the apps which are legal, illegal, whatever it is, okay, when it is about betting or when it is about gambling, please don't get into all these things, right? Please don't get into all these things. Stay away. ఎవరు ప్రమోట్ చేసినా, ఒక ఇన్ఫ్లుయెన్సర్ వచ్చి, లేదంటే ఒక క్రికెటర్, లేదంటే ఒక యాక్టర్ వచ్చి మంచి విషయాన్ని ప్రమోట్ చేస్తే, టేక్ దట్ మంచి విషయం అండ్ ఇంప్లిమెంట్ ఇట్. ఏదో మంచి ప్రోడక్ట్ ప్రమోట్ చేస్తే, ఇలాంటి ప్రోడక్ట్ ప్రమోట్ చేస్తే, ఓకే, follow them, love them, but don't take that product seriously and follow them even they are promoting a wrong product. So right చేసినప్పుడు సపోర్ట్ చేయండి, రాంగ్ చేసినప్పుడు ఆబ్జెక్ట్ చేయండి, and do not get into them. మీరు ఆబ్జెక్ట్ చేయకపోయినా పర్వాలేదు, ఫాలో కాకండి. So this is what I wanted to give message. And if you still feel that you want to use your brain and make money, then please start learning how stock market works. Okay, basics of stock market గురించి నేర్చుకోండి. సోషల్ పోస్ట్ బిజినెస్ ఛానల్లో we have మల్టిపుల్ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ వీడియోస్ ఉన్నాయి. స్టాక్ మార్కెట్ బేసిక్స్ గురించి తెలుసుకోండి, అండర్స్టాండ్ హౌ టెక్నికల్ అనాలిసిస్ వర్క్, విచ్ విల్ హెల్ప్ యూ టు మేక్ మనీ ఇన్ షార్ట్ టర్మ్ యూజింగ్ ట్రేడింగ్. ఓకే, ప్రాపర్ అనాలిసిస్ చేసి లెర్న్ హౌ టు డూ ఫండమెంటల్ అనాలిసిస్. అంటే ఇఫ్ యూ ఆర్ రియల్లీ వాంట్ టు మేక్ మనీ, ఐ థింక్ యూ షుడ్ లెర్న్ స్టాక్ మార్కెట్. గ్రాడ్యువల్గా మ్యూచువల్ ఫండ్స్ గురించి నేర్చుకోండి, ఎస్ఐపి చేయండి, లేదంటే లంసంగా అమౌంట్ పెట్టండి, టేక్ అడ్వైజరీ. సో యూ కెన్ ఇఫ్ యూ వాంట్ టు రియల్లీ మేక్ మనీ, లర్న్ స్టాక్ మార్కెట్. మెల్లమెల్లగా నేర్చుకోండి. అంటే యాజ్ అ రీప్లేస్మెంట్ చెప్తున్నా, అందరికీ కాదు. సంబడి హూ ఈజ్ టూ మచ్ ఇంటూ మనీ మేకింగ్ ఆర్ బెట్టింగ్ రిలేటెడ్ అడిక్టెడ్ ఉంటే, వన్ బెస్ట్ వే ఆర్ వన్ బెస్ట్ ఆల్టర్నేట్ ఫర్ దెమ్ ఇస్ లర్న్ స్టాక్ మార్కెట్. స్లోగా 3 months, 6 months, 1 year టైం పడుతుంది. ఇది కూడా నేరుగా యూట్యూబ్ ఛానల్ చూసి నేరుగా బెట్టింగ్ ఆడేటట్టు ఆడకూడదు, ఆర్ బెట్టింగ్ ఆడేటట్టు డబ్బులు ఇన్వెస్ట్ చేయకూడదు. సో ఇన్వెస్టింగ్ ఈజ్ అ లాంగ్ టర్మ్ గేమ్, trading is a short term game, but again to learn trading you have to involve your skill, knowledge, guidance, mentorship చాలా ఉంటుంది. సో మినిమం మీరు స్టాక్ మార్కెట్లో కూడా ఒక మంచి రిటర్న్ రావాలి, లేదంటే మంచి ఎక్స్పర్ట్ అవ్వాలన్నా కూడా మీకు 6 months to 1 year టైం పడుతుంది. సో స్లోలీ గెట్ ఇన్ టు స్టాక్ మార్కెట్ ఇఫ్ ఎట్ ఆల్ యు ఆర్ టూ మచ్ ఇన్ టు మనీ మేకింగ్ మైండ్ సెట్. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో. డూ సబ్స్క్రైబ్ టు సోషల్ పోస్ట్ and thank you for watching. And I want you to uninstall all the betting apps and cut all the friends who are playing all these apps. Thank you and thanks for watching.